అందరికీ గృహలక్ష్మిత తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. మా ఏరియాలో ఇంకొక దగ్గర ఇంకొక వినాయకుడిని పెట్టారు. ఆ రోజైతే నిజంగా చెప్పాలంటే నేను చాలా నాస్టాలజిక్గా ఫీల్ అయిపోయాను. నా చైల్డ్హుడ్ డేస్ అన్నీ నాకు గుర్తొచ్చాయి. ఎందుకంటే పల్లెల్లో యూజువల్గా ఏంటంటే పెద్ద కుటుంబాల్లో ఉన్న వాళ్ళందరూ రెగ్యులర్గా కలుసుకోవడం అట్లా చేయరు లేడీసు. సో ఎప్పుడూ ఇట్లాంటి ఫంక్షన్స్ అప్పుడు లేదా టెంపుల్స్లో ఏమన్నా ఫెస్టివల్స్ ఇట్లాంటివి జరిగినప్పుడు ఇట్లాంటప్పుడు మాత్రమే కలుసుకునేవాళ్ళు. అంటే మా ఊర్లో అయితే అలాగే ఉండేది. సో నేను మొన్న వెళ్ళినప్పుడు మాకు పక్కనే రామాలయం ఉంది. అదంతా కూడా ఎట్లా ఉంటుందంటే ఈవెన్ దో మేము బెంగళూరులో ఉన్న ఆ రామాలయం అంతా కూడా ఓల్డ్ టైప్ ఆఫ్ ఇదిలో ఉంటుంది అనమాట. అంటే పాత టెంపుల్స్ ఎట్లా ఉంటాయి, పెద్ద స్పేస్ ఎక్కువగా ఉండి అండ్ కొబ్బరి చెట్లు అట్లా చాలా అంటే మనకు పల్లెల్లో ఎలా ఉంటాయో టెంపుల్స్ అలా ఉంటుంది అనమాట. అక్కడికి అందరూ జనాలు లేడీస్ అందరూ వచ్చినప్పుడు వాళ్ళందరూ మాట్లాడుకోవడం అది ఇది చూసి నిజంగా నాకైతే నా చైల్డ్హుడ్ డేసే గుర్తొచ్చాయి. ఒక్కసారిగా అట్లా చాలా నాస్టాలజిక్గా అయిపోయాను. మీరు కనుక అబ్జర్వ్ చేస్తుంటే ఫస్ట్ వీడియో స్టార్టింగ్లోనే చాలామంది లేడీస్ కలిసి తీసుకున్నాం ఫోటో. ఇట్లా అందరం మాట్లాడుకోవడం, ప్రసాదాలు తీసుకోవడం, అక్కడంతా పూజలు ఇవన్నీ జరగడం, ఒక పక్క నుంచి మంచి మ్యూజిక్ వినిపించడం, అంటే భక్తి గీతాలు ఇట్లాంటివి నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మెమరబుల్గా అనిపించింది అనమాట నాకు. యాక్చువల్గా అయితే ఈ వీడియో పెట్టాలి అని ఆలోచన అయితే లేదు, బట్ నాకు ఇవన్నీ గుర్తుకొచ్చేసరికి స్లోగా ఒక్కొక్క వీడియో తీయడం మొదలుపెట్టాను. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే నేను చాలాసార్లు చెప్పాను, కర్ణాటకలో ఏదన్నా చేస్తే చాలా బాగా చేస్తారు. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా ప్రసాదం అంటే ఏదో ప్రసాదం పెట్టినట్టు పెట్టరు, బాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక మీల్ లాగా పెడతారనమాట. అది నాకు ఇక్కడ చాలా ఇష్టము. అండ్ ఇదే రామాలయము, చాలా చాలా నచ్చుతుంది నాకు. ఈ రామాలయం దగ్గరికి వెళ్తే ఎక్కడ లేని ఒక డివైన్ ఫీలింగ్ వస్తుంది. చాలా ప్లేస్ ఉంటుంది ఇక్కడ. నాకు ఎప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళినా మా ఊరే గుర్తొస్తుంది. అంటే అంత ప్లెజెంట్గా అనిపిస్తుంది నాకు ఎప్పుడు కూడా అక్కడ. ఆ రోజైతే మాత్రం చాలా స్పెషల్గా అనిపించింది నాకు. ఎందుకంటే ఆ లేడీస్ అందరు రావడం, అక్కడ మాట్లాడుకోవడం అదంతా కూడా నాకు అప్పుడు మేము చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు ఎలా అయితే ఉన్నారో మాట్లాడుకుంటూ అట్లా హడావుడిగా తిరగడం ఇదంతా నిజంగా నాకు చాలా చాలా నచ్చింది. మనసుకి చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ ఇక్కడ పాట కచేరీలు ఇవన్నీ పెట్టారు. అండ్ నిమజ్జనం రోజు 3rd డే వచ్చి ఇదంతా కూడా ఈ డాన్స్ ఇలాంటివన్నీ ఉండి ఏ ఫెస్టివల్ అయినా సరే ధూమ్ధామ్గా జరుగుతుంది. సో ఇది నాకు చాలా ఇష్టమైంది అనమాట. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఫోటో చూడండి, లేడీస్ అందరూ చాలా నీట్గా తీసుకున్నాం ఫొటోస్. సో ఇది నాకు చాలా మెమరబుల్గా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ.